పెట్టారనమాట. సో ఇందాక సురేష్ గారు పైనుంచి మాకు ఆదేశాలు వస్తూ ఉంటాయి, ఎవరు చేయొద్దని చెప్పేసి. వాళ్ళేమో పాపం సమావేశాల్లో చెబుతూ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, అయినా సరే కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఏంటిది పార్టీ నుంచి వస్తుంది అనేటటువంటి దానికి ఏదైనా సరే ఆధారాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ పేరుతోటి పెడుతున్నటువంటి పోస్టులుగా మనం చూడొచ్చా? ఏమంటారు సార్? సార్ ఇప్పుడు జగన్ 2.0 సూపర్ యాప్ అని వీళ్ళు తెచ్చారు. అసలు జగన్ 2.0 అంటే ఏంటి సార్? దయచేసి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా దీనికి సమాధానం చెప్పాలి. సార్ ఓడిపోయిన తర్వాత 2024 తర్వాత కార్యకర్తలతో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో కొన్ని మీటింగ్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది కార్యకర్తలు కావచ్చు, అక్కడున్న లోకల్ నాయకులు కావచ్చు, అయ్యా మాకు చాలా అన్యాయాలు జరిగాయి, కార్యకర్తలు పట్టించుకోకుండా మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపేశారు, కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరగలేదు, మా మీద మేము చేసిన ఏదైతే కష్టపడ్డామో ప్రభుత్వం రావడానికి మమ్మల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు, మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని చాలా మంది దుమ్మెత్తి పోస్తే ఆ మీటింగుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా జరిగిపోయింది, రేపు వచ్చే జగన్ 2.0లో కథ వేరుగా ఉంటుంది, మీకోసం అన్ని రకాలుగా అన్ని చేస్తాం, మిమ్మల్ని సూపర్ స్టార్లు చేస్తాం, మిమ్మల్ని గొప్ప వ్యక్తులను చేస్తాం, మిమ్మల్ని బాగా పట్టించుకుంటామని ఆ రోజు ఆయన చెప్పాడు. అంటే జగన్ 2.0 ఎప్పుడు వస్తుంది సార్? దేవుడు దయపెడితే, ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలకు కర్మ బట్టి ఓటేస్తే, మళ్ళా మీరు గెలిస్తే వచ్చేది జగన్ 2.0. మరి ఈ రోజు మీరు జగన్ 2.0 సూపర్ యాప్ అని పేరు పెట్టడానికి ఇది ఎలాంటి ఇది కరెక్టేనా? దీంట్లో సహేతుకత ఉందా? ఇది న్యాయమేనా సార్? నేనంటున్నా ఈ మధ్య 1.0కు 2.0కు మధ్య కాలాన్ని ఏమన్నారు సార్? జగన్ 1.5 అంటారా? అప్పుడు మీరు ఏం పెట్టుకోవాలి? జగన్ 1.5 అలాంటి మాట్లాడలే ప్లీజ్ 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 అలాంటి వద్దులే కానీ మామూలుగా మాట్లాడారు. మధ్యకాలాన్ని ఏమంటారు సార్? సంధికాలాన్ని ఏమంటారు సార్? జగన్ 1.0కు 2.0కు మధ్య ఉన్న సంధికాలాన్ని ఏమన్నారు సార్? ఆ పేరు పెట్టుకోవాలి. కానీ మీరు జగన్ 2.0 పెట్టుకోవడానికి అది కరెక్ట్ అని అడుగుతున్నా నేను. ఎందుకంటే మీ నాయకుడే చెప్పాడు జగన్ 2.0లో కథ వేరుగా ఉంటుంది, ఆయనే చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు అధికారానికి వస్తే సార్, ఆ అధికారానికి రావడానికి ఈ రోజు అపశోభనాలు పడుతున్నారు, రకరకాలుగా రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారు సార్, మతాలను రెచ్చగొడుతున్నారు. పూర్తిగా జగన్ రెడ్డి గారి కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతోంది సార్. ఒక్కసారి మీరు అంబటి రాంబాబు గారిని గమనించండి సార్. గుంటూరులో ఏం మాట్లాడారు సార్? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి కావచ్చు, ఏం మాట్లాడతారు? ఎంత దారుణంగా దూషించారు సార్. తర్వాత అమరావతిలో పరామర్శకు వెళ్ళినప్పుడు రైతులను అక్కడ పోలీసులతో కావచ్చు, అక్కడ మాట్లాడే మాటలు కావచ్చు, ఎంత దారుణంగా ఉన్నాయి సార్. ఒక పోలీస్ అధికారిని ఎదురుము మీద చెయ్యేసి ఆయన అతను తోసిన తీరు కావచ్చు, లేదంటే అక్కడ మాట్లాడే బూతులు కావచ్చు. పేరి నాని గారు ఎంత దారుణంగా సార్, ఒక మినిస్టర్ గా ఉన్న వ్యక్తి పేరి నాని గారు ఎంత దారుణంగా అక్కడ వ్యక్తుల్ని మాట్లాడే తీరు కావచ్చు. ఇది దేనికి సంకేతం సార్? మీరే మీ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులే, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులే ఇంత దారుణంగా ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడుతుంటే అంతెందుకు సార్? నిన్న అప్పుడెప్పుడో రప్పరప్పని మాట్లాడారు.